ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఎటుపోయినా ఏం కలుగుతుందంట కదా. ఎటు వెళ్ళినా, కుడి వైపుకి వెళ్తే శ్రమ, ఎడమ వైపుకి వెళ్తే శ్రమ, ముందుకు వెళ్తే శ్రమ, వెనక్కి వెళ్తే శ్రమ, ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా నేను శ్రమ పడుచున్నాను కానీ ఇరికింపబడిన వారము కాము అంటున్నాడు. ఐ మే ఫేస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బట్ ఐఎమ్ నాట్ ప్రెషరైజ్డ్ అంటున్నాడు. ఐఎమ్ నాట్ డిస్ట్రెస్డ్ అంటున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే వాక్య భాగం అదే, ప్రెషర్ ఆర్ ప్లెజర్. ఏంటది? ప్రెషర్ ఆర్ ప్లెజర్. మనలో ప్రెషర్ ఉందా, ప్లెజర్ ఉందా? నాకు తెలిసి చాలామందిలో ప్రెషరే కనబడుతుంది. ప్లెజర్ కంటే ఎక్కువగా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా కానీ ప్రెషర్ తీసుకోవటంలో వీఆర్ ఎక్స్పర్ట్స్. మనం నిష్ణాతులం అనే చెప్పాలి. కంగారు పడిపోతుంటాం, టెన్షన్ పడిపోతుంటాం, ఒత్తిడి గురవుతుంటాం, స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటాం. విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడింది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎవరంట నీతిమంతులు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులు అంట. ఈరోజు నువ్వు ప్రభు యందు నీకు విశ్వాసం ఉంచితే ₹1,00,000 అప్పున్నా నువ్వు స్థైర్యంగా ఉండాలి. ఉంటావా ఉండవా? ఉంటావా ఉండవా? 10,000కే బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్ చేస్తున్నావు నువ్వేడ. ఏమైనా? హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నడూ కదలలేడంతే. నువ్వు నీ భారాన్ని ప్రభు మీద వేస్తే నువ్వు ఎప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. వస్తాయి శ్రమలు, వస్తాయి కష్టాలు, వస్తాయి ఇబ్బందులు వస్తాయి, కానీ ఒత్తిడికి గురవటానికి వీల్లేదు. ఎటు పోయినా శ్రమ వస్తుంది, కానీ ఇరికింపబడిన వారము కాము. చెప్పండి ఒకసారి, నేను ఇరికింపబడిన వాడును కాను. ఏమైనా చెప్పండి ఒకసారి. ఒకవేళ ఇరికింపబడిన ప్రభు ఏం చేస్తాడంటే ఇరుకులో కూడా మనకు విశాలతను కలగజేస్తాడు. నన్ను అర్థమైన స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఈరోజు చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ప్రెషర్ తీసుకుంటున్నారు. అవసరం లేదు, నా దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే, ఆయన వైపు చూస్తే నా దేవుడు నీలో ఉన్న ప్రెషర్ అంతా తీసేస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకా ప్రెషర్ ఏం చేస్తుందంటే చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 22 చదవండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తం గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. చూడండి, జనాలు ఎప్పుడైతే ఈయన్ని సిలువేయండి 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 అని కేకలు పెట్టాడో, ఎప్పుడైతే ఒత్తిడి చేశారో ఏం చేస్తున్నాడు ఆయన?
ఆజ్ఞ ఇచ్చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ, ఆయన నీతిమంతుడిని ఎవరు చెప్పారు? చెప్పిందా? 19 వచ్చింది చదవండి, 27వ అధ్యాయం 19 వచ్చింది. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఆమె చెప్పింది, అయ్యా నీతిమంతుని జోలికి, కానీ ప్రెషర్ పెరిగిపోయి వాళ్ళు సిలువేయండి అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడటానికో లేదంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క తప్పుడు నిర్ణయం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఏ ఒత్తిడినైనా అధిగమించే వారంగా ఉండాలి. ఇంకో సందర్భం మనం చూస్తే చూడండి, ఆఖరిగా న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16 వచ్చింది చూడండి. ఏమని రాబడి? న్యాయాధిపతులు 16:16. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున ఏం చేసిందంటే కత్తితో పొడిచిందా, గన్తో కాల్చిందా, ఏం చేసిందంట? పీడించడం. అందుకే చెప్తా, టంగు చాలా పవర్ఫుల్. మాటలతో బాధించేది కత్తితో పొడిచేదానికంటే ప్రమాదం. అవునా? నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తా, నీటి బాప్తిస్మే కాదు, నోటి బాప్తిస్వం కూడా కావాలి. ఏమన్నా? నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. కావాలా వద్దా? నోటికి బాప్తిస్వం కావాలా? అంతేనా? నోటితో చంపేయగలరు అవతల వ్యక్తుల్ని. టాలెంట్ ఉంది మనలో కూడా, ఇక్కడ ఉన్న చాలామందిలో ఉంది ఆ టాలెంట్. ఏమన్నా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా? నోటితో చంపేయగలరు, మాటలతో చంపేయగలరు. అది ఎలా కూడా మాటలతో ఆయన చంపేస్తుందంట సంసోన్ని. ఏంటి? ఎక్కడ నీ సీక్రెట్ ఏంటి? నీకు ఎంత శక్తి ఉంది? ఏంటి సీక్రెట్? 3 సార్లు తప్పించుకున్నాడంట. చూడండి, 3 సార్లు మీరు చూస్తే అక్కడే 16వ అధ్యాయం ఏందో వచ్చింది చూడండి. 8 చదవండి, 11 చదవండి, 13 చదవండి. ఫిలిస్తీయులు సర్దారులు 7 నిర్వంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించి ఏం చెప్పాడండి? అయ్యా నా శక్తి ఎందులో ఉందంటే ఆ నిర్వంజి చువ్వలతో నన్ను కట్టేస్తే నేను ఏమీ చేయలేనని చెప్పాడు. ఆ ఫిలిస్తీయులు సర్దార్ రంగాలు ఇట్లా ఇట్ సింపుల్గా అట్లా తీసాడు. అబద్ధం చెప్పాడు, మోసం చేసాడు. మళ్ళీ రెండోసారి అడిగింది. రెండోసారి ఏం చెప్తున్నాడు చూడండి, 11 వచ్చింది చూడండి. అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో, రెండోసారి ఉన్నాడయా, నన్ను కొత్త తాళ్ళతో బంధిస్తే నేను చంపేయచ్చాను, అది కూడా వర్కౌట్ కాల. మూడోసారి ఏం చెప్తున్నాడు చూడండి, 13 వచ్చిన. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసితివి, నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వల్ల బంధించవచ్చునో నాకు తెలుపమని సంసోన్తో చెప్పగా అతడు, నీవు నా తల 7 జడలను 7ను అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాడు. మూడోసారి ఏమంటాడయ్యా, నా తలలో ఉన్న ఆ జడలు అల్లితే చక్కగా ఆయన అంత ఏమంటారు జుట్టు ఉంది ఆయనకి. ఈ కాలంలో కూడా పెంచుతున్నారు జుట్లు కదా. మనిషి కనబట్ల, నేను అంటాను జుట్టు పెంచారు, ముఖం కనబడాలి ప్లీజ్. ముఖం కనబడకుండా పెంచుతున్నారు కదా. ఆ జుట్లు అల్లిక కట్టాయా, అది కూడా వర్కౌట్ అయిందా? కాలేదు. చివరికి ఏం చేస్తుందామా? ప్రెషర్ చేస్తుంది. మాటలతో ఏం చేస్తుందంట ఆయన్ని, అంతేనా? మాటలతో చంపే తెలికి ఏం చేస్తున్నాడు అని చూడండి. అక్కడే న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16 వచ్చింది. ఏమన్నా పడింది? ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడి ప్రాణము విసికి చావగోరేను. ఏమనుకున్నాడంటే సంసోన్ గారు, ఈ మాటలు నేను తట్టుకోలేకపోతున్నా, సస్తే బాగుండు అనుకున్నాడు. ఈ మాటలు నేను తట్టుకోలేకపోతున్నా కానీ సస్తే, అంతేనా? అమ్మో ఇంటికి వెళ్ళలేని ఈ మాటలతో నన్ను చంపేస్తుంది, నేను ఎక్కడికో బయటికి పోతా, బయట తిరుగుతా, లేంటే హిమాలయాలకు పోతా, అడగపోతా, చస్తే బాగుండు అనుకుంటున్నాడు. ప్రెషర్ ఏం చేస్తుంది? చివరికి చనిపోయేలాగా కూడా చేస్తుంది. ఏమైనా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పేశాడు. నిజం చెప్పాడని చెప్పలేదా? చెప్తే చచ్చిపోతాడని తెలుసా? తెలిసి కూడా చెప్పాడు చూడండి. ఏమైనా? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. తెలిసి కూడా చెప్పాడంటే ఆమెలో ఎంత టాలెంట్ ఉందో, ఆమె నోటితో ఎంతగా బాధించిందో అర్థం చేసుకోండి. ఏమైనా? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రెషర్, ఒత్తిడి ఏం చేస్తుందంటే ఆఖరికి
నువ్వు చనిపోవాలనే ఆలోచన కూడా నీలో తెప్పిస్తుంది. జాగ్రత్త. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే ప్రెషర్ వద్దు, కానీ ఏం కావాలంట? ప్లెజర్ కావాలంట. చూడండి, దావీదు భక్తుడు కూడా ఆయన ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. చూడండి, కీర్తనలు 6వ అధ్యాయం 2 నుంచి చదవండి. కీర్తనలు 6:2 నుంచి చదవండి. యెహోవా నీ కోపము చేత నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు? నా ప్రాణం బహుగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? సౌలు గారు వస్తున్నారు. ఎక్కడ పోతే అక్కడికి. ఆయన డైలీ రొటీన్ ఏంటంటే చూడండి, సౌలు గారు డైలీ రొటీన్ 1 సమూయేలు 23వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. ఆయన రోజు చేసే పని ఏంటో చూడండి. అయితే దావీదు అరణ్యంలోనికి కొండ స్థలంలో నందును జీపు అనే అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. ఏంటంటే డైలీ వర్క్ ఏంటి? సౌలు గారికి నిద్ర లేచిన వెంటనే సర్చ్, ఆయన్ని వెతకటమే. మీ డైలీ రొటీన్ ఏంటి? బ్రదరు, పొద్దున్నే 5ంటికి లేస్తాను, బెడ్ కాఫీ తాగాలి, టీ తాగాలి, ఆ తర్వాత మొహం గడిగి టిఫిన్ చేసి మళ్ళీ పడుకుంటా, మళ్ళీ భోజనం చేసి మధ్యాహ్నం మళ్ళీ పడుకుంటా, మళ్ళీ డైలీ రొటీన్. ఆయన ఏంటంట పగతో చచ్చిపోతున్నాడు. పగతో విషపు చూపు నిలిపాడు ఆ రోజు నుంచి. ఏ రోజైతే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారో, విషపు చూపు నిలిచి రోజు వెతుకుతూనే ఉన్నాడంట దావీదుని. ఈ రోజు వెతకటంతో దావీదు గారికి ఏం ఫీల్ అవుతున్నాడు ఆయన? ఎందుకంటే ఆయనకి 2 సార్లు దొరికాడు, కానీ నంపలా. ఎందుకు? దేవుడు అభిషేకించిన వాడిని నేను సంపన ముట్టనన్నాడు. కానీ ఈయన వెతకటం మాత్రం ఆపట్ల, ఈయన తరమటం మాత్రము ఆపట్లేదు. ప్రెషర్ ఫీల్ అయ్యి అంటున్నాడు కదా, అయ్యా నా ఎముకలు అదుర్చున్నాయి. అంతేనా? ఏదైనా ఒక క్లిష్టమైన ఒత్తిడి సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఏమొస్తుంది? బాడీ. అంతేనా? వణికి. అదే చెప్తున్నాడు దావీదు భక్తుడు, యుల్ బికమ్ వీక్. చాలా బలహీనుడు అయిపోతావు. అంతేనా కదా? అంతేనా? పేతురు గారు ఏం చేశాడు? అలలు చూసిన వెంటనే ఏమైపోయాడు? మునిగిపోసాగాడు, వణికిపోతున్నాడు. అయ్యా నన్ను కాపాడంటున్నాడు. జాలరికి వచ్చిన మొట్టమొదటి విద్య ఏంటి? ఈతే కదా. ఆయనకి ఈత వచ్చిన సంగతి కూడా మర్చిపోతున్నాడు. ఐమీన్ హల్లెలూయా. అతనుకున్న స్కిల్ సెట్ కూడా మర్చిపోతున్నాడు. ఒత్తిడి ఆ రీతిగా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో యూ షుడ్ నాట్ ఫీల్ ప్రెషర్ బట్ హ్యావ్ ప్లెజర్. సరే, ఏమొస్తుంది? కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. కానీ ఏం ఫీల్ అవ్వాలంట? ఎప్పుడు ఫీల్ అవుతాం? 3 విషయాలు చెప్తాను చూడండి. ఈ బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21 వచ్చింది. ఏమని రాబడింది? మత్తయి సువార్త 13వ అధ్యాయం 21 వచనం, అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచును గాని వాక్య నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఏమవుతాడంట? శ్రమ అయినా హింస అయినా కలగగానే. ఎందుకు అంటే అతనిలో ఏమి లేదంట? వాక్యం అనే వేరు లేదంట. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నీలో వాక్యం అనే వేరుంటే ఎన్ని శ్రమలు వచ్చినా అది ప్రెషర్ కాదు, కానీ ప్లెజరే. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే 2 అంచెల వాడి గల ఖడ్గం ఉంటే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు పోరాడుతూనే ఉంటావు. ఏమే నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం పోరాడేది ఎవరితో? మనుషులతోనా? అంధకార సంబంధాలతో. ఆ సాతానుగాడితో పోరాడుతున్నాం. ఆ సాతానుగాడితో మనం పోరాడాలి, పరిస్థితులతో పోరాడాలి, స్థితిగతులతో పోరాడాలి అంటే వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాల్సిందే. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. అంతేనా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన. ఈరోజు దేవుని వాక్యములో నువ్వు నిలిచి ఉంటే ఎంత ఒత్తిడి వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడతావు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు ధైర్యంగా ఉంటాడంటే వాక్యము హృదయంలో నాటబడినప్పుడు మాత్రమే. ఈరోజు వాక్యము నీ నరనరాన ఉందనుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధైర్యంగా ఉంటావు. ఏమేన్ హల్లెలూయా. ఎందుకంటే ప్రతి దానికి కూడా ప్రభు వాగ్దానం చేశాడు. ఏమేన్
అంతేనా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుకై సమస్తము సమకూడి జరిగిస్తాన్నాడు. ఎవరి మనసు నా మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను, నన్ను బట్టి మీరు అత్యధిక విజయాలుగా ఉంటారు అన్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అన్నాడు. దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ఈరోజు ఏ సమస్య వచ్చినా దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు భయపడవు కదా, కాదు కదా, నువ్వు ఎంతగానో సంతోషిస్తావు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రెండోది ఏది ప్లెజర్ని ఇస్తుందంట, అక్కడే అంటున్నాడు దావీదు భక్తుడు 6వ కీర్తన 9-10 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఏమంటున్నాడు? నా శత్రువులందరూ. అప్పటి వరకు ఏమన్నాడు? నా ఎముకలు అదురుచున్నాయి అన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏమంటున్నాడు? నా శత్రువులు అదురుతున్నాడు అంటున్నాడు. ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏది నీకు ప్లెజర్ ఇస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవునికి మొరపెడతావో, నీ సమస్య ఏదైనా సరే నువ్వు సంతోషంగానే ఉంటావు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నీకు శక్తిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రార్థించాలి. చాలామంది పేరుకు క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ వారిలో ప్రార్థనా జీవితం లేదు, మొరపట్టలేదు దేవునికి, దేవుణ్ణి అడగట్లేదు. అడుగుడి మీకు, వెదుకుడి మీకు. మీరు అడగట్లేదు కాబట్టి నేను మీకు ఇవ్వట్లేదు అంటున్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ జీవితంలో పోరాటం, జీవితమే పోరాటం, అంతేనా కదా? ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద ఈ పోరాటం. ఎట్లా పోరాడాలి అంటే వాక్యం అనే ఖడ్గం తీసుకోవాలి. రెండోదిగా ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే ఎంత కష్టమైన నువ్వు ఓడించగలవు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఏమేన్? ప్రార్థన కొండల్ని కూడా పెకిలించగలదు. నీ సమస్య ఎంత, నీ కష్టం ఎంత, నీ ఇబ్బంది ఎంత. ఏమేన్? హల్లెలూయా, హల్లెలూయా. కదా, సంఘమంతా ప్రార్థన చేసిందంట. ఎవరున్నారు చెరసాల్లో? విన్నాడా ప్రార్థన? మొరాలకించాడా? ఏమన్నా బద్దలు కొట్టాడా? చెరసాల బద్దలు కొట్టాడా ప్రభు? ఏమిలా, లోపలికి వెళ్ళాడు, ఆటోమేటిక్గా డోర్లు టపి 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 మన ఓపెన్ అయిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అద్భుతం ఎలాగైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, మొరపెట్టంతే. అడుగు ప్రభుని. వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు ప్రభు. ఆస్క్ గాడ్. అడగట్లేదు. చాలా కుటుంబాల్లో ఎందుకు సమస్యలు ఉంటున్నాయి, ఎందుకు నెమ్మది ఉండట్లేదు, ఎందుకు సమృద్ధి ఉండట్లేదు, ఎందుకు కష్టాలతో నింపబడుతున్నారంటే వారు ప్రార్థన చేయట్లేదు కాబట్టి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే భయపడాల్సిన అవసరం లేదు, తడుముకోవాల్సిన అవసరం లేదు, ఏ శ్రమ వచ్చినా కానీ నువ్వు వణికిపోవాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నింపాదిగా ఉంటావు. మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చెప్పండి ఒకసారి మళ్ళీ హిందీలో. దేఖ్లేంగే అనండి. చూసుకుందాం, అంతేనా? చూసుకుందాం వద్దా? అంతేనా? ఎంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా చెప్పండి మళ్ళీ ఒకసారి. దేఖ్లేంగే. ఆమేన్. ప్రార్థన చేస్తే నీకు ఆ ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆఖరిగా వాట్ విల్ గివ్ యూ ప్లెజర్. చూడండి, మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 25 నుంచి చదవండి. ఏమని రాయబడింది? 25 నుంచి 28 వరకు చదవండి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారు. ఏం చేస్తున్నారంట? అపోస్తలుల్ని వారు చెరసాల్లో వేయించారు. అయినప్పటికీ వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారంట? బోధిస్తున్నారు. ఏం చేస్తున్నారంట? మొన్న ఎక్కడో చూస్తూ ఉన్నాను. ఆయన మరి ఏదో హత్య కేసులో చెరసాల్లోకి వెళ్ళాడు. ఆయనకి శిక్ష కూడా పడింది, బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన వెంటనే జస్ట్ ఒక 1 డేకి ఇచ్చారు. ఇచ్చిన 1 డేలో మళ్ళీ పోయి ఇంకో హత్య చేసి మళ్ళీ పోయాడు జైలుకి. నిజమే, జరిగిన సంఘటన చెప్తాను. మళ్ళీ హత్య చేసి మళ్ళీ పోయాడు. వీళ్ళు ఎట్లున్నారు? వీళ్ళు దేవుని కొరకు ఉన్మాదుల్లాగా ఉన్నారు. ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల్లో వేశారు, అయినప్పటికీ మళ్ళీ పోయి దేవాలయంలో యేసయ్యని గురించి బోధిస్తున్నారు. ఆ ప్రధాన యాజకుడు అంటున్నాడు కదా, 28వ వచనం చూస్తే ఏమంటున్నాడు చూడండి. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా, ఈ నామమును బట్టి మీరు బోధింపకూడదని మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదు. ఖచ్చితంగా వాళ్ళని ప్రెషరైజ్ చేశారు. మీరు బోధించడానికి వీలు లేదు,
బోధించడానికి వీలు. కానీ ఆగారా వాళ్ళు? ఆగారా? ప్రెషర్ని తట్టుకున్నారా? ప్రెషర్ లేదు, టెజర్ లేదు, పావతల పో. ఎందుకు అక్కడే రాయబడింది చూడండి 32వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నారని. స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మూడోదిగా, నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడేది ఎప్పుడు అంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మాత్రమే. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మచేత నింపబడితే నువ్వు భయపడవు. నువ్వు భయపడవు. నువ్వే ఒత్తిడికి గురి కావు. ఏమన్నా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరిలో అయితే ఆయన ఆత్మ ఉంటుందో వారు దేవుని కుమార్తెలుగా. అంతేనా? ప్రభు ఎట్లా మనం సృజించాడంట? అంతేనా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికగా సృజించి ఏం చెప్పాడు? మనిషికి ఏం చెప్పాడు తెలుసా? చదవను అసలు ఆదికాండం 1:26-27 చూస్తే మీరు ఏమన్నాడు? ఏలమన్నాడు. ఏమన్నాడు? మీలో ఎంతమంది ఏళ్తున్నారు చెప్పండి. చెప్పాలి, ఎంతమంది వెళ్తున్నారు? కుక్కను చూస్తే భయం, పిల్లిని చూస్తే భయం, ఆఖరికి బల్లిని చూసిన భయమే. నువ్వు ఏలాలి, పరిస్థితులను ఏలాలని కోరుకుంటున్నాడు ప్రభు. నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు ఏలేవాడవుగా ఉండాలి. యూ షుడ్ రూల్, యూ షుడ్ రియన్ ద సిచ్యుయేషన్. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడు ఏలగలవంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు, పౌలు శీల కూడా చెరసాల్లో ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహానేమో రాబోవాడవు నీవేనా అంటున్నాడు. కానీ పౌలు శీలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ఎందుకు అంటే వారి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టే. వారు స్తుతించినప్పుడు ఆ బొండములన్నీ తెంపబడ్డాయి. ఈరోజు నీవు దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఆత్మచేత నడిపించబడితే, ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేక్లేంగా అయిపోయింది స్టేజు. రెండో స్టేజ్ ఏంటంట? అక్కడే రాయబడింది చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 40 నుంచి చూడండి. ఏమని రాయబడింది? అపోస్తల కార్యం 5వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు చూడండి. అతని మాటకు సమ్మతించి అపోస్తలును పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు అంటే కొడితే ఎట్లా వెళ్ళారంట? సంతోషంతో. అంతేనా? మనల్ని కొడితే ఏడ్చే రోజులు అయిపోయినాయి, తిరగబడే రోజులే. అంతేనా కదా? ఏడ్చే రోజులు. కానీ వాళ్ళు చాలా ఆనందంగా, మహదానందంగా తీసుకున్నారంటే. ఎందుకంటే నేను ప్రభు నామం కొరకు అవమానపరచబడ్డా, నాకు అక్కడ పాయింట్లు, పరలోకంలో నాకు పాయింట్లు పెరుగుతున్నాయి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేక్లేంగే కాదు, వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ మే బీ, ఐ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ, ఐ విల్ ఆల్వేస్ బీ జాయ్ఫుల్, ఐ విల్ బీ హ్యావింగ్ ప్లెజర్ ఇన్ మై లైఫ్. ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాను. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అవమానపడ్డానా పర్లేదు, నా యేసే కొరకే కదా. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ఒక మాట అంటే పర్లేదు, నా యేసే కొరకే కదా. నా యేసే కొరకు నేను ఎన్ని అవమానాలైనా నేను భరించడమే కాదు, వాటిని నేను ఆనందంగా స్వీకరిస్తా. ఏమైనా నమ్మినవారు దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు కూడా నీకు ప్లెజర్ ఇవ్వటానికి ఆయన ప్రెజర్ను అనుభవించాడు, నీకు సంతోషం ఇవ్వటానికి ఆయన బాధింపబడ్డాడు, నీకు పరలోక భాగ్యం ఇవ్వబడటానికి ఆయన హింసించబడ్డాడు. ముఖం మీద ఉమ్మేశారంట, ముసుగ్గప్పి పిడుగుద్దులు గుద్ది ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు క్రీస్తువు కదా అని హేళన చేశారంట. కొరడాలతో కొట్టారు, హింసించారు, అనరాని మాటలు అన్నారు. నువ్వు మెస్సయ్య అయితే నిన్ను విడిపించుకో అన్నారు. రకరకాల మాటలు అన్నీ కూడా ప్రభు బొత్సు కత్తిరించును అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా భరించినట్లు భరించాడంటే. హల్లెలూయా. భరించడమే కాదు, ఆయన నోరు తెలిసి పలికిన మాట ఏంటి? మొట్టమొదటిగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరిగారు కనుక వీరిని. వస్తుందా మనకు నోరు? వస్తుందా? ఏమన్నా ఒక మాట పొరపాటున మీ ఆయన ఏమన్నా అని వెళ్ళాడు అనుకోండి, సాయంత్రం వెయిట్ చేస్తూ ఉంటారు. 1కి 10 అనాలా, 1 బాణాలు ఇసిరేయాలా, కొట్టాలా, కొట్టు మాటలతోనే చెప్పా కదా, మాటలతోనే
కానీ ప్రభు ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరిగిన కనుక వీరిని నీకు సంతోషం ఇవ్వటానికి ఆయన హింసించబడ్డాడు. పాపమునకు వచ్చి జీతం ఏంటి? మరణం. ఆ మరణ పాత్రలోంది, క్రోధ పాత్రలోంది ఆయన తాగాడు నీకు పరలోక భాగ్యం ఇవ్వటానికి, ఆ బంగారు వీధుల్లో నువ్వు తిరగటానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన హింసించబడ్డాడు సిలువలో. ఇంకా ఇంకా నీవు పాపములో ఉన్నావేమో, లేదంటే ఆ ఒత్తిడిలో పాపము చేస్తున్నావేమో, భయములో మరి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నన్ను క్షమించు నాయన, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నన్ను నడిపించు ప్రభా. యేసయ్యా నాయన, నేను నీ మీద ఆధారపడతాను ప్రభా, నీ వైపు చూస్తాను ప్రభా. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు, నీ వైపు చూస్తాను ప్రభా. నాయన యేసయ్యా, బిడలు నీ సన్నిధిలో నాయన ఏ విషయం కొరకు నాయన కన్నీరు గారుస్తున్నారు, ఏ విషయం కొరకు నాయన వారి హృదయాన్ని కొమ్మరించారు నాయన. సమస్తం ఎరిగిన దేవుడు కదా నాయన, హృదయాంతరాలు ఎరిగిన దేవుడు కదా నాయన. ప్రభా ఒత్తిడిలో ఉన్నారేమో ప్రభా, ఒత్తిడిలో ఉన్నారేమో సమస్యలను బట్టి, ఒత్తిడిలో ఉన్నారేమో కష్టాలను బట్టి నాయన, ఒత్తిడిలో ఉన్నారేమో ప్రభా తండ్రి ఇబ్బందులను బట్టి నాయన. ప్రభా నువ్వు చూసే దేవుడు, చూసుకునే దేవుడు కదా నాయన. ప్రభా ఈరోజు నాయన నీ సన్నిధిలో బిడలు నాయన దేని కొరకు మొరపెడుతున్నారు, దేని కొరకు కన్నీరు గారుస్తున్నారు ప్రభా తండ్రి. యేసయ్యా నువ్వు చూస్తున్నావు తండ్రి, చూస్తున్నావు ప్రభా. నాయన శక్తి సరిపోవట్లేదేమో, పోరాటానికి శక్తి సరిపోవట్లేదేమో నాయన. ప్రభా నాయన వారి విశ్వాసం సరిపోవట్లేదేమో ప్రభా తండ్రి. యేసయ్యా బలపరచండి, బలపరచండి ప్రభా. నాయన తండ్రి, నాయన అంటున్నాడు కదా నాయన, అమోగదయం పట్టిన నాయన కుమారుని తండ్రి నమ్ముచున్నాను కానీ అపనమ్మిక కలగకున్నట్లు నా కొరకు ప్రార్థన చేయమంటున్నాడు కదా నాయన. ప్రభా తండ్రి నిన్నే అడుగుతున్నాడు ప్రభా. అవును ప్రభా, పరిస్థితుల వల్ల అపనమ్మిక కలుగుతుందేమో నాయన. ప్రభా గివ్ దెమ్ స్ట్రెంగ్త్ లార్డ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ జీసస్. నాయన నీ శక్తితో నాయన బిడ్డల్ని నింపమని అడుగుతున్నా ప్రభా. బిడ్డల ప్రతి అవసరతను కూడా తీర్చండి నాయన. యేసయ్యా ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేయమని ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వలె ఉండే కృపద ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం హెచ్కేల్ గ్రంథం నుండి బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, ఇజ్రాయేలులారా మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్లాంక్. ప్రశ్న మరి ఒకసారి, ఇజ్రాయేలులారా మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్లాంక్. రెండవ ప్రశ్న, దేవుడైన యెహోవా ఆ అబద్ధపు ప్రవక్తులను ఏ విధముగా శిక్షించదనని సెలవిచ్చెను. ప్రశ్న మరి ఒకసారి, దేవుడైన యెహోవా ఆ అబద్ధపు ప్రవక్తులను ఏ విధముగా శిక్షించునని సెలవిచ్చెను. మూడవ ప్రశ్న, పాపము చేయువాడెవడో వాడు బ్లాంక్ నొందును. ప్రశ్న మరి ఒకసారి, పాపం చేయువాడెవడో వాడు బ్లాంక్ నొందును. ఈ ప్రశ్నల యొక్క జవాబులు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు కాల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ పంపగలరు. విజేతకు బహుమతి అందజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, యథార్థవంతుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించువాడు. హెచ్కేలు 18:9. రెండో ప్రశ్నకు జవాబు, అనీతిపరునికే చెందును. హెచ్కేలు 18:20. మూడో ప్రశ్నకు జవాబు, శ్రమ. హెచ్కేలు 13:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత ఎన్ అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.